మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. కీర్తన 3:3. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు ఈరోజు మన తల ఎత్తే దేవుడుగా ఉంటానని నేను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు తన కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితిలో దేవుని యందు విశ్వాసం ఉంచి చెప్తా ఉన్నాడు, ఆయన నా తల పైకెత్తువాడని. ఈరోజు కూడా నువ్వు తలదించుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నవేమో, కానీ దేవుడు నీ తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఇక్కడ దావీదు ఈ మాటలు ఎటువంటి సందర్భంలో రాస్తున్నాడంటే, ఆ పైన రాయబడింది, అబ్షాలోము తన కుమారుడి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన. అబ్షాలోము సొంత కుమారుడే అయినప్పటికీ రాజ్యాధికారం కోసం ఇశ్రాయేలీలు మనసు గెలుచుకుని కొంతమంది అధికారులను తన వైపు తిప్పుకొని తన తండ్రి యొక్క సింహాసనం కొరకు ఆశించి తన తండ్రిని తరుముతా ఉన్నాడు. దావీదు యుద్ధం చేయడానికి శత్రువు కాదు, చంపివేయడానికి కుటుంబస్థుడు. అందుకని మరి భయపడి ప్రాణభయంతో తల మూసుకుని ఎవరికి కనిపించకుండా అరణ్యంలోకి పారిపోతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా, నీవే నాకు కేడము. కేడము అంటే శత్రువు బాణాల నుంచి కాపాడే ఆయుధాన్ని కేడము అంటారు. ఇక్కడ దేవా, నా శత్రువులు విధించినటువంటి బాణాల నుంచి నన్ను కాపాడేవాడవు నీవే అంటున్నాడు. ఇంకొక మాట, నీవే నాకు అతిశయాస్పదము. అయ్యా, నాకు ఈ లోకంలో నమ్మదగిన వాడు నీవే. నాకు ఎవరైనా ఉన్నారు, అతిశయాస్పద గర్వం ఏదైనా ఉందంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు అన్నదే. నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏదీ లేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట అంటే, నా తల ఎత్తువాడవు నీవే. ప్రస్తుత పరిస్థితిని బట్టి నేను తల దించుకుని వెళ్తూ ఉన్నాను, కానీ ఒకానొక రోజు వస్తుంది ప్రభువా, ఖచ్చితంగా నువ్వు నా తల ఎత్తువాడు, నా తల ఖచ్చితంగా ఎత్తుతావు అని ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఉదయకాల ప్రార్థన అని కూడా అంటూ ఉంటారు. మరి ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాల్లో ఉన్నా సరే దావీదు సుఖంగా నిద్రపోయి లేవగలిగాడంటే దానికి కారణం ఏంటంటే, తన సమస్యను తన మీద తాను మోయక తన భారాన్ని దేవుని మీద వేసి దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉంచుతున్నాడు. ఈ రోజున కూడా మనం కూడా మన కుటుంబాల్లో అనేక సమస్యలు చూస్తాం. మరి తండ్రి కొడుకుల సమస్య, ఆర్థిక సమస్యలు, మనం అనుకున్న వారే మన మీద తిరగబడడం, ఏమండి మన ద్వారా మేలు పొందిన వారే మనకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసు వేయడం, అన్యాయానికి గురైంది మనమే అయినప్పటికీ సమాజం మందే తప్పు వాళ్ళదే న్యాయం అనడం, ఇటువంటి విషయాలన్నీ ఎదుర్కొంటున్నప్పుడు పరిస్థితులు అవమానకరంగా మనకు కనపడతాయి. అదేంటి నా జీవితం ఎలా అయిపోయింది అన్నట్టు కనపడతాయి. కానీ అటువంటి పరిస్థితుల్లోనే దావీదు అంటున్నాడు, నేనేం కృంగిపోను ప్రభువా, నా అతిశయం నువ్వే, నువ్వు నా పక్షాన ఉండగా నాకేం పర్వాలేదు అంటున్నాడు. నా కేడవు నువ్వే, శత్రువులు ఎన్ని బాణాలు అయినా పోయినాయి, కానీ నువ్వు నా బలమిచ్చువాడు నీవే అని ఎంతో ధైర్యంగా చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ప్రభువా, నువ్వు నా తల ఎత్తుతావు అంటున్నాడు. ఆ విశ్వాసంతో వెళ్ళాడు. అదే విశ్వాసంతో దేవుడు అతని తలను పైకెత్తి జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా చాలామంది మరి ఇటువంటి మరి కొడుకే, ఎవరు కాదు కొడుకే. ఈ రోజున చాలామంది ఎవరో ఎక్కడో బయట నుంచి కదండి సమస్యలు, ఇంటిలోనే సొంత సమస్యలు. ఈ మధ్య నేను ఒక వార్త, రేమండ్స్ కంపెనీ అధినేత తండ్రిని కొడుకు ఇంట్లోంచి బయటికి గెంటేసాడని ఆయన పేపర్లో మరి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆలోచించాను. రేమండ్స్ అనే కంపెనీ సంస్థ అంత పెద్దదవడానికి గల కారణం తన తండ్రే. కానీ ప్రతాప్ మరి వారి అబ్బాయి మరి గౌతమ్ మరి తరిమి వేసినప్పుడు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి చూసారా, అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు, ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. ఆ తర్వాత వారి కుమారుడి జీవితంలో మరి విడాకులు రావడం, మరి ఆస్తిపాస్తులు గొడవలు, ఎన్నో మరి ఆస్తులైతే ఉన్నప్పటికీ మానసికంగా మరి ఎంతో నలిగిపోయిన పరిస్థితి ఆ గౌతమ్ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే పిల్లరా, మరి అక్రమము, అన్యాయము విస్తరించినప్పుడు ఒక్కొక్కసారి అనుకుంటాం వాళ్ళే బాగున్నారు అనుకుంటాం. లేదండి, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దావీదుని విడిచిపెట్టలేదు. దావీదు తన క్షేమస్థితిని మరలా ఇచ్చాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో కూడా
ఆవేశం వద్దు. దావీదు ఆవేశపడలేదు, కత్తెట్టుకుని బయలుదేరలేదు. కష్ట సమయంలో ప్రార్థన మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు కూడా నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మీద ఆధారపడు, ఆయన నీకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. ఈరోజు తలదించుకునే పరిస్థితి నీకు ఉందేమో, కానీ తల ఎత్తువానిగా దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. నీ కొలిగ్సే, నీ తోటి స్నేహితులే, నీ ఉద్యోగస్తులే, నువ్వు మంచిగా నమ్మిన వారు నిన్ను మోసం చేసి ఉండొచ్చు. నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుడు ఖచ్చితంగా వారి ఎదుటే నిన్ను గొప్పగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. శత్రువు తీసిన గుంటలో వాడే పడతాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం. వాక్యం ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వినడానికి ఎవరైతే చేరి వచ్చారో ప్రతి బిడ్డను నైనా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మా తల ఎత్తువాడవు నీవే. బిడ్డలు ఈరోజు ఏ అవమానం గుండా అయ్యా, ఏ హేళన గుండా వెళ్తూ ఉన్నారో ప్రభా, అయ్యా సమస్తము ఎరిగిన దేవుడు. వారి నిందను ఘనతగాను అవమానమును అయ్యా పూదండగాను మార్చండి ప్రభా. అయ్యా తండ్రి, వారి కష్ట సమయంలో నీవే మా అతిశయాస్పదముగా ఉన్నావు ప్రభా. నీవే జయమిచ్చి అయ్యా కృప చూపించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు వందనాలు. దేవుడు మీ కాపుదలు కాసి భద్రపరిచి నడిపించును గాక. వందనాలు.